హాయ్ అండి. ఈరోజు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ముందు చూద్దామండి. ధనియాలు, ఎండుమిరపకాయలు బాగా వేగించి ఈ విధంగా దంచుతున్నానండి. ఈ విధంగా బాగా ముందు ఎండుమిరపకాయలు, ధనియాలు దంచి చూడండి, మధ్య మధ్యలో ఈ విధంగా కవ్విళ్ళు పెట్టుకుంటూ ఉండాలండి. లేదంటే మళ్ళీ మన కంట్లో పడుతుంది. జాగ్రత్తగా దంచుకోవాలండి పచ్చడి మాత్రం ఎప్పుడు. ఇది రోటి చింతకాయ పచ్చడి అండి. దీని పేరు చూడండి. బాగా ఈ విధంగా రోకలితోటి బాగా మెత్తగా దంచుకోవాలి. మనం రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. ఎంత మిక్సీలు ఉన్నా కానీ మనకి రోటి పచ్చడి తిన్నంత రుచి మనకి మిక్సీలో రాదండి. తర్వాత ఈ విధంగా పచ్చిమిరపకాయలు కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఉట్టి ఎండు మిరపకాయలతో అంత రుచి ఉండదు కదా, అందువల్ల కొంచెం పచ్చిమిరపకాయలు కానీ మనం యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది. కొంచెం మెల్లగా దంచుకోండి, లేదంటే కంట్లో ఎగిరి పడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా మనం రోటి పచ్చడిని మెల్లగా దంచుకుంటూ తయారు చేసుకోవాలండి. ఇంకా దాంట్లో ఏమి వేసుకోవాలో అన్నీ చూస్తామండి. మనకి తరువాత కొత్తిమీర ఒకటి వేసుకోవాలండి. ముందు ఈ విధంగా గట్టిగా బాగా దంచిన దాంట్లో కొంచెం ధనియాలు, మెంతులు వేగించినటువంటి పొడిని ఈ విధంగా వేసినానండి నేను. ఈ విధంగా వేసినటువంటి దాన్ని కూడా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి మెత్తగా. తర్వాత ఇది చింతకాయ పచ్చడి అండి. ఈ చింతకాయ పచ్చడిలో పసుపు వేసి పెట్టున్నాను. ఈ చింతకాయ పచ్చడిని మనకు ఎండాకాలము ప్రతిసారి కూడా మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయండి. ఏ ఊర్లో అయినా సరే, పల్లెల్లో అయితే ఎక్కువ దొరుకుతాయి. మనకు టౌన్లలో అయినా సరే మనకు మార్కెట్లలో ఎండాకాలం ఖచ్చితంగా దొరుకుతాయండి. ఈ చింతకాయలు తీసుకొచ్చుకొని 1 కేజీ చింతకాయలకి 200 గ్రాములు ఉప్పు, 1 టేబుల్ స్పూను పసుపు వేసి బాగా దంచి రోట్లో పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఉంటుందండి. అలా దంచి పెట్టుకున్నటువంటి చింతకాయ, ముడి చింతకాయ పచ్చడి అని అంటారు దాన్ని తీసుకొని వచ్చి మనము ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు చూసినారా, ఆ చింతకాయ పచ్చడిని నేను బాగా వేసి దంచిన. ఇప్పుడు కొత్తిమీర వేసిన. కొత్తిమీర ఎంత బాగా ఉంటుందో అండి, తినేదానికి స్వామి కార్యం సకార్యం అన్నట్టు ఆరోగ్యానికి మంచిది, రుచికరంగానూ ఉంటుంది. తర్వాత దంచటం అయిన తర్వాత ఈ విధంగా తిరగమాత ఆవాలు, ఇంగువ, ఒక్కసారి వేరుశనగ నూనె పోసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి పచ్చడికి. ఎప్పుడు కూడా ఏ పచ్చడైనా సరే వేరుశనగ నూనెతో వచ్చినంత రుచి ఇంకా ఏ నూనెతో రాదండి. అంటే వేరుశనగ నూనెతో వచ్చినంత టేస్ట్ రాదు అని. సరేనా? ఈ విధంగా తయారు చేసుకున్నామంటే చూడండి, లాస్ట్లో ఒక్కసారి బాగా చేతులు పెట్టకూడదని అనుకోబాకండి. ఖచ్చితంగా చేత్తోనే పెట్టి బాగా కలిపి పెట్టినారంటే పచ్చడి మొత్తం బాగా తిరగమాతలో నూనెలో బాగా కలుస్తుందండి. ఈ విధంగా వేసినటువంటి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని మనం అన్నంలో, వేడి అన్నంలో కానీ తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుందండి. నా పేరు రమా చలపతి అనండి. నా ఛానల్ ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి.